గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నేను ఒక ముఖ్యమైన విషయం గురించి అప్డేట్ ఇవ్వాలని ఈ వీడియో చేస్తున్నాను. ఏంటదంటే, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఖచ్చితంగా క్రిప్టో కరెన్సీ గురించి టచ్లో ఉన్న వాళ్ళు మాత్రమే నా ఈ వీడియో చూస్తారు. సో క్రిప్టో కరెన్సీ అంటే మనకి ఇండియాలో ఫేమస్ ఎక్స్చేంజ్ ఏంటంటే వజీరెక్స్. ఈ వజీరెక్స్లో ఏదో ఫండ్ పోయిందని, దానివల్ల వజీరెక్స్లో ఉన్నటువంటి నా ఫండ్కి ఏమవుతుందో అనే ఒక భయానికి గురయ్యి ప్రతి ఒక్కళ్ళు వజీరెక్స్లో ఉన్న వారి యొక్క అసెట్స్ని అమ్మేస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ అన్నీ మొత్తం ఇక్కడ రెడ్ కలర్లో కనపడుతున్నాయి, చూసారా? 17,000 లాసు, 13,000 లాసు, 32,000 లాసు. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, వజీరెక్స్ ఎక్స్చేంజ్ హ్యాక్ అయింది అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో వెంటనే ఇంకా ఎంత పిరికి వాళ్ళంటే అసలు నాలెడ్జ్ ఉండాలండి. వార్త ఏమొచ్చింది, ఏం జరిగింది, అది అబద్ధమా నిజమా అని కనీసము మనం బేరీజు వేసుకోవాలి. వాడు ఏమంటున్నాడు, వజీరెక్స్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. వజీరెక్స్లో ఏం జరిగిందంటే, ప్రిలిమినరీ రిపోర్ట్ సైబర్ అటాక్ ఆన్ వజీరెక్స్ మల్టీసిగ్ వ్యాలెట్లో ఉన్న డబ్బులు పోయినాయి అంటున్నాడు. అంటే ఉదాహరణకి ఇప్పుడు వజీరెక్స్ అనేది ఒక ఎస్బీఐ బ్యాంక్ లాంటిది అనుకుందాం. ఎస్బీఐలో వాళ్ళు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేయటం కోసము వాళ్ళ యొక్క మదర్ హెడ్ ఆఫీస్కి వెళ్ళి రోజుకి 1 కోటి 2 కోట్లు ట్రాన్సాక్షన్స్ చేయడానికి డబ్బులు తీసుకొని వస్తూ ఉంటారు. తీసుకొని వచ్చే క్రమంలో ఎవడో అటాక్ చేసి ఆ 2-3 కోట్లు ఎవడో దొంగిలించుకొని పోయాడు. మరి ఆ ఎస్బీఐ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఏంటండి సంబంధం? మీకెందుకు సంబంధం? మీ అకౌంట్ సేఫ్ కదా, మీ అకౌంట్లో ఉన్న డబ్బులు సేఫ్ కదా, మీరు ఎందుకు కంగారు పడి అనవసరంగా లాస్కి అమ్మేసుకుంటున్నారు? అర్థమైందా లాజిక్? ఎస్బీఐ బ్యాంక్ లేదా ఏదో నేషనలైజ్డ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళ బ్రాంచ్లో డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయటం, ఈరోజు లావాదేవీలు జరుపుకోవడం కోసం వాళ్ళ యొక్క మదర్ డిపార్ట్మెంట్లో ఇంకా వాళ్ళ యొక్క హెడ్ ఆఫ్ ది బ్యాంకుకి వెళ్ళి ఒక 5 కోట్లు డబ్బులు వాళ్ళ బ్రాంచ్కి తీసుకొస్తూ ఉండగా దారిలో ఎవరో అటాక్ చేసి ఆ వ్యాన్ని అటాక్ చేసి ఎవడో తుపాకీ గురి పెట్టి ఏదో చేసి ఆ యొక్క 5 కోట్లు దొబ్బుకొని వెళ్ళాడు. అంతే. ఇది ఇలా జరిగిందండి. ఇక్కడ మల్టీసిగ్ వ్యాలెట్లో నుంచి డబ్బులు పోనీయండి. ఇప్పుడు మీకు ఎంతో కొంత అకౌంట్లో డబ్బులు వజీరెక్స్లో మీ అకౌంట్లో ఒక 1000 మ్యాటిక్ కాయిన్లు ఉన్నాయనుకుందాం. మీ మ్యాటిక్ కాయిన్లకి ఏమీ నష్టం జరగలేదు కదా, మీ ఏం పోలేదుగా, ఒక్క కాయిన్ కూడా తగ్గలేదు కదా. నా అకౌంట్లో ఉన్న కాయిన్లు నాకు తగ్గలేదు కదా. అట్లనే ఎవరెవరికైతే వజీరెక్స్ అకౌంట్లో అకౌంట్ ఉందో ఎక్స్చేంజ్లో, మీ అకౌంట్లలో ఉన్నటువంటి ఫండ్కి ఏమీ కాలేదు కదా. మరి ఎందుకండి భయపడాలి? ఇక్కడ ఏమన్నా నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు భయపడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఇంకొకటి, ఇప్పుడు మ్యాటిక్ అనే కాయిన్ ఉంది, లేదా డోజీ అనే కాయిన్ ఉంది. ఇవి బైనాన్స్లో ఎన్ని డాలర్లకు ట్రేడ్ అవుతుంది? బిట్ కాయిన్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు బైనాన్స్
బైనాన్స్లో బిట్ కాయిన్ ఎన్ని డాలర్లకు ట్రేడ్ అవుతుందో చూద్దాం. మార్కెట్లోకి వచ్చాము. ఇదిగో బీటీసీ చూడండి, 67,259 డాలర్లకు ట్రేడ్ అవుతుంది. రైట్. ప్రపంచంలో ఉన్న ప్రతి ఎక్స్చేంజ్లో ఇదే 67,000కి దగ్గర ట్రేడ్ అవుతూ ఉండాలి. ఎక్స్చేంజ్ యుఎస్డిటి, బీటీసీ, ఇదిగో చూడండి, 67,257, 237 సేమ్ ఉంది కదా. కానీ నిన్న ఏం జరిగిందంటే డే క్యాండిల్ పెట్టుకుంటే నిన్న ఏం జరిగిందో చూడండి. 53 ఇక్కడ రెడ్ 3 days బ్యాక్ 56,000కి పడిపోయేంతగా భయపడి అమ్మేశారు. ఇక్కడ లాజిక్ చూడండి. ఇది ఈ రెడ్ క్యాండిల్ ఉందా, ఈ రెడ్ క్యాండిల్ మొన్న 3 days బ్యాక్ 56,000 ఇదేమో ఈరోజు క్యాండిల్, ఇదేమో నిన్నటి క్యాండిల్, ఇది మొన్న ఎంత దాకా పడ్డది, లో ఎంత, 56,000 దాకా పడ్డది. మరి మొన్న బైనాన్స్లో ఎంత ఉందండి? బైనాన్స్లో ఇక్కడ కూడా డేలో పెట్టుకుందాం. ఇక్కడ నిన్నగాక మొన్న క్యాండిల్ ఎక్కడికి పడదు చూద్దాం. డ్రాయింగ్ ఇక్కడ ఎందుకు చూపిస్తుంది, దీన్ని ఎందుకనే చెప్తాను. ఇది ఎందుకు చూస్తున్నాం మనం ఇప్పుడు. ప్రైస్ ట్యాగ్, ప్రైస్ లైన్, చిన్న ప్రాబ్లం వచ్చిందండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడే. రైట్. ప్రైస్ లైన్, ఇదిగో ప్రైస్ $62,000 దగ్గర ఉంది. మొన్న బిట్ కాయిన్ ఒరిజినల్గా మొన్న ఎంతవరకు పడ్డదంటే 63,000. ఇది 63,000 వరకు ట్రేడ్ అయింది. 63,000 దగ్గర ట్రేడ్ అయింది. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్. మరి వజీరెక్స్లో ఎక్కడ ట్రేడ్ అయింది? 56,000. 63,000కి 56,000కి 63 అంటే 3, 4, $7,000 వజీరెక్స్లో ఎందుకు పడింది అంటే భారతదేశంలో ఉన్న క్రిప్టో ట్రేడింగ్ ఎవరైతే చేస్తున్న భారతీయులు, ఎవరైతే వజీరెక్స్లో అకౌంట్ ఉందో లేదా ఇండియన్ ఎక్స్చేంజ్లలో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళు భయానికి గురై అమ్మో నా డబ్బులు ఏడా, ఇప్పుడు చూస్తే నా వ్యాలెట్ 3 లక్షలు కనపడుతుంది, ఇప్పుడు
వజీరెక్స్ హ్యాక్ గురైంది కదా, అందరూ రేట్లు పడిపోతాయేమో, విలువ తగ్గిపోతుందేమో అని భయానికి గురై అప్పటికే ₹1,00,000 లాసులో ఉన్నప్పటికీ కూడా వెంటనే అమ్మేశారు. ఎందుకండి మరి? ఎందుకు అమ్మేశారు? ఎందుకు అమ్ముతున్నాం? కొంచెం ఆలోచించాలి కదా. ఇప్పుడు మీకు విత్డ్రాలు వజీరెక్స్లో ఆపేశాడు. చూడండి, విత్డ్రాలు ఇది విత్డ్రాలు, ఇక్కడ విత్డ్రా టెంపరర్లీ అన్అవైలబుల్. ఓకే, డిపాజిట్ INR డిపాజిట్ ఆర్ కరెంట్లీ అన్అవైలబుల్. మరి డిపాజిట్ ఆపేశాడు, విత్డ్రా ఆపేశాడు, మరి బయ్యింగ్ సెల్లింగ్ ఎందుకు ఆపలేదు? అంటే ఇది ఇక్కడ కొన్ని మనం లాజిక్లు అర్థం చేసుకోవాలి. బయ్యింగ్ ఆపలే, సెల్లింగ్ ఆపలే, కానీ డిపాజిట్ విత్డ్రాల్ ఆపేశాడు. అంటే ఎక్స్చేంజ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విత్డ్రా చేసుకొని పోతే మళ్ళీ బాగోదు. కాబట్టి వాడు ఎప్పటికప్పుడే భయానికి గురి కాకండి, ఎటువంటి భయానికి గురి కావద్దు, డోంట్ ప్యానిక్ అని నేను చెప్పాను కదా అని చెప్పడం కోసం ఉదయం ఒక మెసేజ్, మధ్యాహ్నం ఒక మెసేజ్, సాయంత్రం ఒక మెసేజ్, ఎక్స్లో ఒక మెసేజ్, ఎక్స్లో అంటే ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మెసేజ్, మళ్ళీ తర్వాత వజీరెక్స్ అకౌంట్లోనే ఇక్కడే మనం చూస్తూ ఉంటే ఇక్కడే ఒక నోటిఫికేషన్ వచ్చేదన్నమాట. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్, ఇక నేను ఇన్ని నోటిఫికేషన్స్ ఇచ్చాను కదా, భయపడకండి అంటే ఒక పక్క ఏమో భయాన్ని క్రియేట్ చేస్తూ వాళ్ళే, మరొక పక్క నేను చెప్పాను కదా భయానికి గురి కావద్దు, అమ్ముకోవద్దు, డోంట్ సెల్ అని చెప్పాను కదా అని తప్పించుకోవటం కోసం చెప్పి ఒక పక్క భయాన్ని క్రియేట్ చేసి ఈ వజీరెక్స్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ లాస్ వచ్చేలాగా, అంటే మనకి లాస్ వచ్చిందంటే అక్కడ అర్థం ఏంటంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు నిన్న బిట్కాయిన్ 63,000కి, మొన్న బైనాన్స్లో కొనాలంటే $63,000 కొనాలి, కానీ అదే వజీరెక్స్లో అయితే $56,000 వచ్చేసింది. సో పెద్ద మొత్తంలో బిట్కాయిన్లు కొనుక్కోవడం కోసము భారతీయులందరినీ వెర్రి వాళ్ళను చేసి లాస్ అయ్యేలాగా చేశారు. అంతేగాని ఏ హ్యాక్ అవ్వలేదు, ఏ అకౌంట్కి లాస్ లేదు, అసలు వజీరెక్స్ వాడికి కూడా లాస్ లేదు. ఇది మీకు అర్థమైతే సంతోషం, అర్థం కాకపోతే చేసేది ఏం లేదు. ఇంకా మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే నాతో ఫోన్లో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ 1 and all.